హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాల్టి వీడియోలో నేను హ్యాండ్ వైటనింగ్కి కావాల్సిన రెమెడీ అయితే చెప్తున్నాను. ఇది ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్లో చాలామందికి స్కిన్ అనేది చాలా డార్క్గా అయిపోతుంటుంది. మనం ఇంట్లో ఉన్న ఫుల్ ఎండ వల్ల ట్యాన్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది స్కిన్ పైన. సో మనం డైలీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంచుకోవచ్చు. సో దానికోసం ఒక అలోవెరా అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ అలోవెరాని ఇలా పీసెస్లా కట్ చేసి ముళ్ళులాగా ఉన్న తీసేసి దాన్ని కొంచెం ఇలా చాక్తో పెట్టేసిన తర్వాత కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా పైనకి వెళ్ళి. సో దానివల్ల చాక్తో మనం అలా చేస్తే ఏంటంటే జెల్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ అలోవెరాని నేను హ్యాండ్ పైన అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేయడానికి ముందు కూడా మీరు టూ హ్యాండ్స్ని మంచిగా వాష్ చేసుకోండి. నార్మల్ సోప్తో కానీ నార్మల్గా కానీ. ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత ఇలా అలోవెరాతో రబ్ చేస్తే, మసాజ్ చేస్తే స్కిన్ పైన ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అనేది వైట్నింగ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో దీన్ని అలోవెరాని మిడిల్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆ జెల్ అనేది బయటకు తీసుకుంటూ మనం హ్యాండ్ పైన మసాజ్ చేయాలి. ఒక 4 to 5 minutes అనేది మనం ఒక హ్యాండ్కి మసాజ్ చేయండి. ఇలా జెంటిల్గా. మనకు చూడండి అలోవెరా జెల్ అనేది మనకు సోప్లా వస్తుంది, అంత నురుగా వస్తుంది. సో ఇలా అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది, ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా మనం ఒక 5 minutes డైలీ మనం అప్లై చేసామనుకోండి, మన హ్యాండ్ అనేది వైట్గా మారిపోతుంది. ఈవెన్ ఒక్క వాష్కే కాదు, మనం డైలీ ఒక వీక్లీ 3 times అయినా మీరు అప్లై చేస్తూ ఉండండి. ఇంకొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసి మళ్ళీ మసాజ్ చేస్తున్నాను. సో మనం తీసుకున్న అలోవెరా పీస్ జెల్ అంతా అయిపోయేంత వరకు ఒక హ్యాండ్కి అయితే అప్లై చేయండి. బాగా ఒక 5 minutes అయినా జెంటిల్గా మసాజ్ చేయాలి. దీనివల్ల మనకు బ్లడ్ ప్రెషరు అన్నీ కరెక్ట్గా జరిగి ఆ డార్క్నెస్ అంతా వెళ్ళిపోతుంది. ఈ రైస్ ఫ్లోర్ వల్ల అండ్ జెల్ వల్ల కూడా మనకు క్లీన్గా అవుతుంది. స్కిన్ అనేది క్లీన్ అవ్వడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇలా డార్క్గా ఎక్కడున్నా మీరైతే హ్యాండ్ మొత్తానికి అప్లై చేశాను నేను. సో డార్క్ ప్లేస్లో అయితే ఇంకెక్కువగా మసాజ్ చేయండి. ఇప్పుడు ట్యాన్ మొత్తం బాడీ మొత్తం ట్యాన్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలా చేస్తే మనకు స్కిన్ అనేది వైట్గా అవుతుంది. ఇప్పుడు నేను ఇంకో హ్యాండ్ కూడా అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మడిమ దగ్గర అప్లై చేశాను. లాస్ట్లో 2 handsకి మొత్తం ఎల్బో వరకు అప్లై చేశాను. సో ఇలా మీరు వీక్లీ ఒక 2-3 times అయినా అప్లై చేయండి. డైలీ అప్లై చేస్తే ఇంకా రిజల్ట్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో మీకు ఒక వాష్కే చేతి అనేది చాలా క్లీన్గా అయిపోతుంది. హ్యాండ్స్ చూసారు కదా, ఫస్ట్ హ్యాండ్కి ఇప్పటికి. సో నార్మల్గా వాష్ చేశాను. ఇక్కడ నేను సోప్ అనేది యూజ్ చేయలేదు. సోప్ యూజ్ చేయొద్దు, నార్మల్ వాటర్తో కొంచెం రబ్ చేస్తూ వాటర్తో కడిగేసేయండి. ఇలా మనం వాటర్తో వాష్ చేసిన తర్వాత మనకి ఏదైనా నచ్చిన మాయిశ్చరైజర్ కానీ ఇంకేదైనా ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే కొబ్బరి నూనెని వాడుతున్నాను. సో కోకోనట్ ఆయిల్తో మనం అప్లై చేసామంటే మన స్కిన్ పైన ఉండే మురికిని కూడా చాలా క్లియర్ చేస్తుంది. మాయిశ్చరైజర్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకే నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను ఇక్కడ. సో ఇది ఇవాల్టి హ్యాండ్ వైటనింగ్ రెమెడీ. ఇంట్లోనే మనం ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి రెమెడీతో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫాలో ఫర్ మోర్.